లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అయింది. సోరకాయను పెసరపప్పు ఎలా అండాలను వీడియో చూపెడతాను. సోరకాయను చిన్నగా ముక్కలు కోసుకున్నాం. పెసరపప్పు ఎంచుకొని ఇలా నీటిలో కడుక్కుంటున్నాం. ముందుగానే పెసరపప్పు ఎంచినాం. ఇప్పుడు అవ్వండు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులోనే సగం పావు నూనె పోసినాం. ఒక చెంచాడు పోపిత్తులు వేసినాం, నిజామాకు వేసినాం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు దూరగా గోలియాలి. ఇంటి చెంచాడు శనగపప్పు, చెంచాడు మిరపపప్పు, చెంచాడు పసుపు, చెంచాడు ఇంగు మొత్తం కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కోసుకున్న సోరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పెసరపప్పు వేసుకోవాలి, ఇలా కలుపుకోవాలి. చెంచాడు కారపొడి వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఎండాకాలం చల్లదనం. చెంబడని నీళ్లు పోసుకోవాలి. ఈ పెసరపప్పు కాయలే ఉడికించుకోవాలి, పూర మెత్తగా ఉడికించుకోవద్దు. కాయలు ఉడికించుకునే రుచి ఉంటుంది. కూర రెడీ అయింది, కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. కూర రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ పూరితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, పెసరపప్పు సోరకాయ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇది చల్లదనం.